వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కేసుల హీట్, అధికార విపక్షాల పరస్పరం ఫిర్యాదులు, అరాచక రాజ్యమన్న వైసీపీ, అశాంతికి కుట్రలన్న టీడీపీ. జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్, బెయిల్. ఇంటిని పరిశీలించిన వైసీపీ నేతలు, ఎల్లుండి జగన్ రాక. నేరాలు చేస్తాం, ప్రశ్నించవద్దంటే ఎలా? జాతిపితని వాళ్లకు వాళ్లే చెప్పుకుంటున్నారన్న సీఎం రేవంత్. మీరే జడ్జ్, మీరే జ్యూరీనా? ట్యాపింగ్ అక్రమమని ఎలా ప్రకటిస్తారు? సిపి సజ్జనార్ ట్వీట్కు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్. 85% మున్సిపాలిటీలు గెలవాల్సిందే అన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ బీఫామ్లు సిద్ధం, రేపు అందివనున్న నేతలు. బంగ్లాదేశ్ నుంచి విశాఖకు 9 మంది మత్స్యకారులు, 3 నెలల కారాగార వాసం నుంచి విముక్తి. ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే పుస్తకంపై అట్టుడికిన లోక్సభ, ప్రజలకు నిజాలు తెలుస్తాయనే అడ్డుకున్నారన్న రాహుల్. మరో 20,000 తగ్గిన వెండి ధర, 1,50,000కు చేరువైన తులం బంగారం.